యువజన సమాఖ్య సభ్యులకు, యువజన మిత్రులకు అందరికీ నా హృదయపూర్వకమైన అభివందనాలు. ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ తరఫున ఈ రకమైనటువంటి రాజకీయ, ఆర్థిక, సామాజిక సమస్యలపైన చర్చాగోష్ఠి నిర్వహించడం అనేది సంతోషకరమైనటువంటి విషయం. విభిన్న సమకాలీన సమస్యల మీద మన యువకులు ఎప్పటికప్పుడు అధ్యయనం చేసి చర్చించి స్పందించడం అవసరం. ఈరోజు దేశమంతా కరోనా గురించి, కరోనా-19లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నటువంటి చర్యల గురించి, ప్రధానమంత్రి ప్రకటించిన 20 లక్షల కోట్ల రూపాయల ఉద్దీపన కార్యక్రమం గురించి చర్చిస్తున్నారు. దురదృష్టవశాత్తు కరోనా లేకపోవటం అనేది బాధాకరం. ఇది కేవలం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల, ప్రభుత్వం ఆలస్యం చేయటం వల్ల ఈ రకమైనటువంటి సమస్య వచ్చింది. ఎప్పుడో డిసెంబర్లోనే ఈ కరోనా గురించినటువంటి వార్తలు వచ్చినా జనవరి నెల నాటికి ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్ని రాష్ట్రాల్లో, అన్ని దేశాల్లో దీనిపైన తగిన చర్యలు తీసుకోవాలని హెచ్చరికలు పంపినా దానిపైన మన ప్రభుత్వం సకాలంలో స్పందించలేదు. పైగా 1,00,000 మందితో అహ్మదాబాదులో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను ఆహ్వానించి సభ జరిపి తద్వారా కరోనా వ్యాప్తికి ప్రారంభించిందనే ఒక అనుమానం వస్తున్నది. దారిద్ర్యాన్ని ట్రంప్ చూడకూడదని అహ్మదాబాద్లో గోడ కట్టడానికి ఎంత డబ్బు ఖర్చు పెట్టారో, కరోనా నిరోధానికి అవసరమైనటువంటి మాస్కులు, ముసుగులు కానీ ఇతర సౌకర్యాలు, అవసరాలు కానీ వాటికి కూడా ఖర్చు పెట్టలేకపోయారు. చాలా ఆలస్యంగా, హఠాత్తుగా మార్చి నెల ఆఖరి వారంలో ఏమాత్రం సమయం ఇవ్వకుండా లాక్డౌన్ ప్రకటించారు. లక్షలాది మంది వలస కార్మికులు, ఒక మాటలో చెప్పాలంటే కోట్లాది మంది వలస కార్మికులు ఉన్న చోట ఉండటానికి అవకాశం లేక, ఉద్యోగం లేక, ఆదాయం లేక, తిండి లేక తీవ్రమైన ఇబ్బందులు పడి స్వస్థలాలకు వెళ్ళడానికి రైళ్ళు, బస్సులు లేక నిరోధింపబడి చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురయ్యారు. బహుశా లాక్డౌన్ల వల్ల ప్రపంచంలో అత్యధిక బాధితులు మన వలస కార్మికులే. ఇంకా ఎంతమంది చనిపోయారో తెలియదు. ఇప్పటికే దాదాపు 85 మంది ఈ వలస కార్మికులు ప్రమాదాల్లో వెనక్కి తిరిగి వెళ్తున్న సందర్భాల్లో దురదృష్టవశాత్తు మరణించినట్టు వార్తలు వస్తున్నాయి. దాహంతో మరణించిన వారు కూడా ఇంకా చాలామందే ఉండవచ్చు. లాక్డౌన్ ముందే ప్రకటించి ఉంటే, దానికి అవసరమైన సమయం ఇచ్చి ఉంటే వలస కార్మికులందరూ స్వస్థలకు వెళ్ళగలిగి ఉండేవారు. ఇవాల్టి మాదిరి వారు కరోనాను మోసుకెళ్తారేమనేటువంటి అనుమానాలు లేకుండా ఉండేవి. ఇప్పుడు అబద్ధాలు చెబుతున్నారు. ఈ పూట భారతీయ మజ్దూర్ సంఘ్ ప్రధాన కార్యదర్శి రాష్ట్రాలకు కార్మికులను వాపసు పంపించమని చెప్పినా బట్టే వలస కార్మికులు ఈ దుస్థితికి గురయ్యారని చెప్తున్నాడు. రైళ్లు లేకుండా, రైళ్లు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా, అనుమతి ఇవ్వకుండా వీళ్ళందరూ ఎట్లా పోతారు వాపసు?
లాక్డౌన్కు విభిన్న రాష్ట్రాల మధ్య సమన్వయం చేయాల్సిన కేంద్రం వాహనాలు పోవటానికి పర్మిషన్లు ఇవ్వండి అని వివిధ రాష్ట్రాలకు సలహా ఇచ్చారా? కార్మికులను వాపసు పంపించమని ఎప్పుడు చెప్పారో తేదీ చెప్పమని అడుగుతున్నాను నేను. కేవలం అబద్ధాల మీద, అసత్యాల మీద ఆధారపడి బతకడం భారతీయ జనతా పార్టీ నాయకులకు, హిందుత్వ గ్రూపు నాయకులకు అలవాటైంది. 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీ, ఇది చాలా రోజులుగా జనమందరూ ఎదురు చూస్తున్నారు. తీవ్రమైనటువంటి అసంతృప్తి, అంకెల గారడీ తప్ప మరేం లేదు. బీజేపీ వారు తప్ప మరెవరూ దీన్ని సమర్థించడం లేదు, పొగట్టడం లేదు. నిర్మలా సీతారామన్ను ప్రధానమంత్రి గారు పొగుడుతారు, ప్రధానమంత్రి గారు నిర్మలా సీతారామన్ గారు పొగుడుతారు. వీళ్ళిద్దరినీ మిగిలినటువంటి బీజేపీ నాయకులు పొగుడుతారు. వాస్తవానికి ఏ ప్రజలకైతే ఈ ఉద్దీపన కావాలో ఆ ప్రజలకి ఇది అందట్లేదు. ఉద్దీపన అంటే దేశ ఆర్థిక వ్యవస్థను మళ్ళీ తిరిగి గాడిన పెట్టడం. కరోనాను ఆపు చేయడానికి అవసరమైన ప్రయత్నాలు చేయాలి. ఆపు చేయడానికి అవసరమైనటువంటి ప్రయత్నాల్లో కేంద్ర రాష్ట్రాల మధ్య విశ్వాసపూరితమైనటువంటి సమన్వయం ఉండాలి. తామే అంతా చేస్తున్నట్లు కేంద్రం పోదులు పెడతా ఉంది. రాష్ట్రాలకే మొత్తం బాధ్యత ఇచ్చారు. అసాధారణమైనటువంటి ఆర్థిక ఒత్తిడి రాష్ట్రాల మీద పడింది. ఇప్పుడు కూడా బీజేపీయేతర ప్రభుత్వాలను విశ్వాసంలోకి తీసుకోవట్లేదు, వాళ్ళతో కలిసి పనిచేయడానికి సిద్ధంగానూ లేదు. ముఖ్యమంత్రుల సమావేశాలు నిష్క్రియాపరంగా ఏ రకమైనటువంటి ప్రయోజనం లేకుండా, ఏ చర్చలు లేకుండా, ఏ రకమైనటువంటి ఫలితాలను సాధించకుండా ముగిసింది. ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో కరోనాను నివారించడం ఎట్లా సాధ్యమవుతుంది? 10 రోజులకు 12 రోజులకు రెట్టింపు అవుతుందని సంతృప్తి తప్ప ఇది ఆగటం లేదు. ఆగటానికి అవసరమైనటువంటి అంశాల గురించి చర్చించండి, అందరినీ విశ్వాసంలో తీసుకుని పనిచేయండి. ఇక రెండవది ఆర్థిక ఉద్దీపనకు సంబంధించి. ఆర్థిక ఉద్దీపనకు సంబంధించి రెండు వైపులా సహాయం ఉండాలి. సరుకులు ఉత్పత్తి చేసేటువంటి వారికి సహాయం కావాలి. సరుకులు కొనేటువంటి ప్రజల దగ్గర, రైతులు, కార్మికులు, వ్యవసాయ కూలీలు, మధ్యతరగతి ప్రజలు, కోటాను కోట్ల మంది దగ్గర వారి చేతుల్లో డబ్బులు ఉండాలి. కానీ ఉద్దీపన కార్యక్రమంలో అంకెల గారడీ తప్ప మరేం లేదు. ఈ అంకెల గారడీలో బ్యాంకుల నుండి, ద్రవ్యనిధి సంస్థల నుండి లక్షల కోట్ల రూపాయల అప్పులు ఇప్పిస్తామన్నారు. ఎవరికి ఇస్తున్నారు అప్పు? స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, మధ్యతరహా పరిశ్రమలు, వీటి నిర్వచనం మార్చేశారు. ₹1,00,00,000 పెట్టుబడి ఉండి 5 కోట్ల రూపాయలు టర్నోవర్ ఉండాలి. 5 కోట్లు పెట్టుబడి ఉండి 20 కోట్లు టర్నోవర్ ఉండాలి. ఇట్లాంటి షరతులు పెట్టారు. వీరా చిన్న తరహా పరిశ్రమలు చేసేవారు 20,000, 50,000, లక్ష లేక 10 లక్షలు, 20 లక్షలు పెట్టి చిన్న చిన్న స్వయం ఉపాధి పథకాలు నడుపుతున్న వారి సమస్య ఏమిటి? వారికి ఎట్లా ఉపాధి కల్పిస్తారు? వారి చేతుల్లో డబ్బులు ఆడకుండా వారు ఎట్లా బతుకుతారు? మన ఆటో రిక్షాలు నడిపేవారు, రిక్షాలు నడిపేటువంటి వారు, చిన్న చిన్న స్ట్రీట్ వెండర్సు, అలాగే రైతులు, వ్యవసాయ కార్మికులు, అసంఘటిత కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు,
వీరందరి చేతుల్లో డబ్బులు ఆడకుండా, మధ్యతరగతి ప్రజల చేతుల్లో డబ్బులు లేకుండా ఉద్దీపన ఎట్లా సాధ్యమవుతుంది? ఉత్పత్తి పెరగవచ్చు, కానీ పెరిగినటువంటి ఉత్పత్తిని కొనుగోలు చేసేటువంటి వినిమయదారులు లేనప్పుడు దీనివల్ల ఏ రకమైన ప్రయోజనం ఉండదు. 20 లక్షల కోట్ల రూపాయల్లో వినిమయదారుల చేతుల్లో లిక్విడిటీ, డబ్బులు చేతికిచ్చేటువంటి అంశం మీద నిర్మలా సీతారామన్ గారు, ప్రధానమంత్రి గారు ఏ రకమైనటువంటి సౌకర్యాలు కల్పించలేదు. ఇక రైతులకు ఇస్తామన్నటువంటి అప్పులు, లేక భవన నిర్మాణ కార్మికులకు ఈ 5 రోజులుగా ధారావాహికంగా ప్రకటిస్తున్నటువంటి సీరియల్స్లో వారు చెప్తున్నవన్నీ గతంలో ఇచ్చినవి. ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు. ఇప్పటికే 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేయడానికి నిర్ణయం చేసుకున్నారు. వస్తున్న ఆదాయం కంటే ఖర్చు ఎక్కువైనప్పుడు లోటు వస్తుంది. ఈ లోటును పూడ్చడానికి ఇప్పుడు మరొక 4.5 లక్షల కోట్ల రూపాయలు, 12,50,00,000 కోట్ల రూపాయలు ఇప్పుడు మళ్ళీ అప్పు చేయబోతున్నారు. 12 లక్షల కోట్ల రూపాయలు. ఇంత పెద్ద ఎత్తున డబ్బు అప్పులు చేసి ఇది బడ్జెట్లో వారు కేటాయించిన వాటికి సరిపోతుంది. మరి ఉద్యోగానికి ఎక్కడి నుంచి తెస్తారు? జీడిపిలో వారు చెప్తున్న 10% ఎక్కడుంది? ఇవి అన్నీ కేవలం కన్నీటి తడుపుగానే పాత పథకాలను, అనేక రకాలైనటువంటి ప్రభుత్వ పథకాలను ప్రభుత్వం పెట్టింది, వాటన్నింటినీ దీంట్లో విలీనం చేస్తున్నారు. ఆత్మనిర్భర్ అని నోరు తిరగని సంస్కృత పదభూయిష్టమైన పేర్లు పెట్టినంత మాత్రాన ప్రజల చేతులకు ఏమీ ఒరగదు. ఈ రకమైనటువంటి పేర్లు పెట్టడం ద్వారా జనాన్ని, వారి పార్టీ వారిని వారు సంతృప్తిపరచుకోవచ్చు, జనాన్ని మాత్రం సంతృప్తిపరచలేరు. కోవిడ్-19 వల్ల సామాజిక రాజకీయ కార్యకలాపాలన్నీ స్తంభించినాయి. విద్యా సాంస్కృతిక కార్యకలాపాలు స్తంభించినాయి. దీన్ని ఒక ఆసరాగా తీసుకొని పార్లమెంటులు, శాసనసభలు సమావేశం కానప్పుడు, పత్రికలు ప్రింట్ కానప్పుడు, రాజకీయ పార్టీలు సభలు సమావేశాలు జరుపుకునేటువంటి అవకాశం లేనప్పుడు ప్రభుత్వం ఒక్కొక్కటిగా తాము అనుకుంటున్నటువంటి కార్పొరేట్ అనుకూల ప్రమాదకరమైనటువంటి ప్రతిపాదనలన్నింటినీ బయటికి తెస్తున్నారు. ప్రైవేటీకరణకు శ్రీకారం చుడుతున్నది. ఇప్పటికే అనేక రకాలైనటువంటి పథకాలు ఈ 2-3 రోజుల్లో ప్రకటించారు. లేబర్ రిఫార్మ్స్ పేరుతో దాదాపు 35-36 కార్మిక చట్టాలుంటే అందులో 3 తప్ప మిగిలినటువంటి చట్టాలన్నింటినీ 1000 రోజుల పాటు, అంటే 3 ఏళ్ల పాటు వర్తించకుండా యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఉత్తరప్రదేశ్లో ప్రకటన చేసింది. ఈయన ఎలాంటి యోగి అర్థం కావట్లేదు. కార్పొరేట్ల మహాయోగి, కార్మిక ద్రోహి, ఈ రకమైనటువంటి పద్ధతుల్లో చేసిన దాన్ని ఇప్పుడు మధ్యప్రదేశ్ ప్రభుత్వం, బీజేపీయే కాకుండా కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల్లో కూడా ఇవి పెడుతున్నారు. 8 గంటల పనిదినం బదులు 12 గంటల పనిదినం తీసుకొస్తున్నారు. 100 సంవత్సరాల క్రితమే 8 గంటల పనిదినం కోసం ప్రపంచమంతా పోరాటాలు ప్రారంభమైంది. మేడేకు కారణమైనటువంటి చికాగో కార్మికుల మహత్తర పోరాటం 8 గంటల పనిదినం కోసమే జరిగింది. అలాగే మన దేశంలో కూడా గత 100 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి పోరాటం, అహ్మదాబాదులో, ముంబైలో, మద్రాసులో
పాండిచ్చేరిలో, అలాగే పశ్చిమ బెంగాల్లో ఇలాంటి అనేక చోట్ల జరిగినటువంటి మహత్తరమైనటువంటి పోరాటం. వీటన్నింటి ఫలితంగా అనేక కార్మిక చట్టాలు వచ్చింది, రక్షణలు వచ్చింది. వీటన్నింటినీ కరోనా చాటున పూర్తిగా రద్దు చేసి పెట్టుబడిదారులకు, కార్పొరేట్లకు మన దేశాన్ని, ఆర్థిక వ్యవస్థను, కార్మిక వర్గాన్ని దాసోహం చేయించడానికి ప్రభుత్వం పూనుకుంటున్నది. కరోనా పథకాల పేరుతో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు, భారత రక్షణకు అవసరమైనటువంటి ఆయుధాలను తయారు చేసే మన ఆయుధ కర్మాగారాల్లో 75% విదేశీ గుత్త పెట్టుబడిదారులకు ద్వారాలు బారాదేస్తూ ప్రకటించింది. బొగ్గు గనులు సుదీర్ఘ పోరాటం తర్వాత జాతీయమైనటువంటి వాటిలో మళ్ళీ 75% ప్రైవేటీకరణకు, అందులోనూ విదేశీ పెట్టుబడులకు వాటిని ప్రకటించారు. విద్యుత్ శక్తిలో కొత్త రకమైన చట్టాలను తీసుకొస్తున్నారు. ఈ రకమైనటువంటి చట్టం వల్ల రైతులకు, విభిన్న వర్గాల పేద ప్రజలకు, చిన్న మధ్యతరగతి వ్యాపార వర్గాలు లేక పరిశ్రమలకు ప్రభుత్వం ఇస్తున్నటువంటి రాయితీలు లేకుండా పోతాయి. రాయితీలు నేరుగా వాళ్ళకే జమ కడతాం, ముందు వారు డబ్బులు కట్టాల్సిందే అని చెబుతున్నారు. విద్యుత్ శక్తి రంగంలో జెన్కో, ట్రాన్స్కో, డిస్కమ్లు ఉన్నాయి. వీటిలో డిస్కమ్లను యూనియన్ టెరిటరీస్ అన్నింటిలోనూ ప్రైవేటైజ్ చేస్తూ నిర్మలా సీతారామన్ గారు ప్రకటించారు. ఇదేమన్నా ఉద్దీపన కార్యక్రమమా? వాళ్లకు డబ్బు ఇస్తున్నట్లు 90,000 కోట్ల రూపాయలు ఇచ్చి అప్పుల నుంచి వాళ్ళ భారాన్ని తగ్గిస్తున్నట్టు 2 రోజుల క్రితం ప్రకటించి నిన్న ప్రైవేటీకరణకు శ్రీకారం చుట్టినట్టు ప్రకటించారు. ఇప్పటికే ప్రభుత్వ రంగాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారు. ప్రభుత్వ రంగం అనేది ప్రభుత్వం మీద పెద్ద భారమని, ఇవన్నీ తెల్ల ఏనుగులని, ప్రజల యొక్క సొమ్ముతో, వారి యొక్క డబ్బుతో ఈ ప్రభుత్వ రంగం కురుకుతుందని దుష్ప్రచారాలు చేశారు. వాస్తవానికి ప్రభుత్వం ప్రకటించిన లెక్కల ప్రకారమే 2017-18లో ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో 1,75,000 కోట్ల రూపాయలు లాభాలు వచ్చింది. నష్టాలు వచ్చిన ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిలో కలిపి 31,000 కోట్ల రూపాయలు నష్టాలు వచ్చింది. అంటే ప్రభుత్వ రంగం ఈ దేశంలో ప్రజలు అదనపు పన్నులు కట్టాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వానికి చాలా పెద్ద ఎత్తున సహాయం చేయగలిగినటువంటి రంగం ఇది. ధరలను పెంచకుండా ఉద్యోగస్తులకు న్యాయం కలిగజేస్తూ, ఉద్యోగాల కల్పనలో రిజర్వేషన్లు ఇస్తూ ప్రభుత్వ రంగం లాభాల బాటలో పోతుంటే వాటిని విధ్వంసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్లో బలవంతంగా నష్టపోతున్నటువంటి కొన్ని ప్రైవేటు సంస్థలలో షేర్లు కొనిపించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి దివాలా తీసినటువంటి ఎస్ బ్యాంకులో మెజారిటీ షేర్లు కొనిపించారు. భారత్ పెట్రోలియంను అమ్మకానికి పెట్టారు. అలాగే బిఎస్ఎన్ఎల్ను విధ్వంసం చేస్తూ దాదాపు 93,000 మంది ఉద్యోగస్తులను, కార్మికులను ఉద్యోగాల నుండి తొలగించారు. అలాగే ఇప్పుడు మన దేశంలో స్వదేశీ పరిజ్ఞానంతో అన్నీ తయారు చేయాలని చెబుతూ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ మేము యుద్ధ విమానాలను తయారు చేయగలమని చెప్పిన వారిని పక్కకు నెట్టి దాంట్లో రాఫెల్ విమానాలు ఫ్రాన్స్లోని కంపెనీ నుండి కొంటున్నారు.
ఇప్పుడు పైగా రక్షణ రంగంలో 75% విదేశీ కంపెనీలకు అమ్మేస్తున్నారు. ఇది ఎక్కడ స్వదేశీ? ఇది ఏ రకమైనటువంటి పద్ధతుల్లో ఉపయోగపడుతుంది? ప్రపంచంలో ఉన్నటువంటి 10 పెద్ద జనరేటర్లు, విద్యుత్ సామాన్లు తయారు చేసే పరిశ్రమల్లో భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ ఉంది. ఇది ప్రభుత్వ రంగ సంస్థ. వీరికి ఆర్డర్లు ఇవ్వకుండా విదేశాల నుండి అనేక రకాలైనటువంటి ఆర్డర్స్ ఇస్తున్నారు. ఒక రకంగా చెప్పాలని చెప్పినంటే కరోనా గందరగోళంలో గుర్తు తప్పుడు కాకుండా ఈ దేశాన్ని అమ్మేస్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే ఇది అమ్మేస్తున్నారన్న మాట కూడా కరెక్ట్ కాదు. అమ్మేసినప్పుడు కొంత డబ్బు రావాలి. ఇది గుత్త పెట్టుబడిదారులకు ధారాదత్తం చేస్తున్నారు. విదేశీ గుత్త పెట్టుబడిదారి కంపెనీలకు దారాలు తెరిచి వారిని ఆహ్వానించి మళ్ళీ ఆర్థిక వలసవాదం భారతదేశం మీద వ్యాప్తి చెందేందుకు ఈ ప్రభుత్వం ఎర్ర తివాచీ పరుస్తున్నది. దీన్నంతా తీవ్రంగా వ్యతిరేకించాల్సినటువంటి అవసరం. ఈ తరహా రాజకీయాలు, ఈ తరహా ఆర్థిక విధానాలు ఇవి అత్యంత ప్రమాదకరమైనటువంటిది. విమానయాన సంస్థలు అలాగే విమానాశ్రయాలు వీటిని ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రకమైనటువంటి సమస్యల మీద సహజంగానే కార్మిక వర్గం, విభిన్న రకాల వర్గాల ప్రజలు వీరందరిలో తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తమవుతున్నది. ప్రత్యామ్నాయం ఉంది మన దేశానికి. మన దేశంలో ఉంటున్నటువంటి జనం కేవలం మీరిచ్చే రేషన్ దాని మీద బతికేటువంటి నోర్లు మాత్రమే కాదు, పని చేయడానికి 2 చేతులు ఉన్నాయి, మేధస్సు ఉంది, శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి శ్రామిక వర్గం, మేధాశక్తి ఉన్నటువంటి మేధావులు దేశంలో చాలామంది ఉన్నారు. వీరందరినీ సక్రమంగా వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ప్రభుత్వం ప్రస్తుతం తక్షణం చేయాల్సిన పనులు ఉన్నాయి. వలస కార్మికులను వారి స్వస్థలాలకు తక్షణం చేర్చాలి. ఇది టాప్ ప్రయారిటీ. వారికి 10,000 రూపాయలు ప్రయాణ ఖర్చులు ఇవ్వాలి. వారందరికీ కరోనా పరీక్షలు నిర్వహించాలి. శతకోటేశ్వర్లపైన కరోనా పన్ను విధించాలి. విదేశాల నుండి నల్లధనాన్ని తిరిగి వాపసు తీసుకురావాలి. బుల్లెట్ ట్రైన్ పథకం విరమించాలి. కొత్త పార్లమెంటు ప్రధాని నివాసానికి ఆపి 20,000 కోట్ల రూపాయలు ఆదా చేయాలి. బుల్లెట్ ట్రైన్ పథకం ఆపితే 1,00,000 కోట్ల రూపాయలు ఆదా అవుతుంది. గత సంవత్సరం కార్పొరేట్లకు 30% నుండి 25% తగ్గించినటువంటి ట్యాక్స్ మళ్ళీ 30% పునరుద్ధరించాలి. లేబర్ రిఫార్మ్స్ పేరుతో వివిధ రాష్ట్రాలు తెచ్చిన చట్టాలు రద్దు చేయాలి. ప్రభుత్వ రంగాన్ని పరిరక్షించాలి. రైతులకు నాణ్యమైనటువంటి విత్తనాలు, ఉచిత విద్యుత్తు, అలాగే గిట్టుబాటు ధర కల్పించాలి. విద్యుత్ సంస్కరణలు సంపూర్ణంగా ఆపు చేయాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో పనులు చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. నిరంతరం ఓట్ల గురించి, ఓటు బ్యాంకు గురించి, లేక ద్వేషపూరితమైనటువంటి అబద్ధ రాజకీయాల గురించి, వీరి గురించి మాట్లాడడం మానేసి దేశంలో కరోనాను ఆపుచేసి ఆర్థిక వ్యవస్థను నిజంగా ఉద్దీపన చేయడానికి అవసరమైనటువంటి న్యాయబద్ధమైనటువంటి పథకాలు ఈ దేశంలో తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. కార్మిక వర్గంలో ఇప్పటికే అసంతృప్తి వచ్చింది.
రెండున దేశవ్యాపితమైనటువంటి సమ్మె కూడా పిలిపించారు. రాబోయే కాలంలో ఈ ఉద్యమాలు పోరాటాలు మరింత పెరుగుతాయి. ఆహార ధాన్యాలు దేశంలో ఇబ్బడి ముబ్బడిగా ఉన్నాయి. ఇప్పటికే 7 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు ప్రభుత్వ గిడ్డంగుల్లో, ఫుడ్ కార్పొరేషన్ గిడ్డంగుల్లో ఉన్నాయి. వీటిని ఖాళీ చేయకపోతే రాబోయే పంటలో వచ్చేటువంటి ఆహార ధాన్యాలను నిల్వ చేసే స్థలం కూడా ఉండదు. దాదాపు ఒక 10% ప్రతి సంవత్సరం నిల్వ చేసిన ఆహార ధాన్యాల్లో చాలా తీవ్రంగా నష్టపోతుంది. ఎలకల వల్ల, ట్రాన్స్పోర్ట్లో, వీటన్నింటి వల్ల. ఎలకలకు పెట్టే బదులు మనుషులకు పెట్టండి. ప్రజలు వారిని పట్టించుకోండి. దేశం అంటే కార్పొరేట్లు కాదు, దేశం అంటే ప్రజలు అనేటువంటి ప్రధానమైనటువంటి అంశాన్ని కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం గమనించేటట్లు చేయటానికి దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా యువత ఆలోచించి ఈ అంశాన్ని ముందుకు చర్చలోకి తెచ్చేందుకు, ఒత్తిడి చేసేందుకు, ప్రభుత్వం చేత ఈ పథకాలను అమలు చేయించేందుకు దీని మీద ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందని చెప్పని మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. క్వశ్చన్స్ ఉంటే కామెంట్స్లో పెట్టి, ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. కామెంట్స్లో పెట్టి మీ వ్యాఖ్యానం కూడా చెప్పచ్చు. ఇది మీరు ఫస్ట్ ప్రతి పోలీస్ స్టేషన్ లిమిట్లో ఒక ఫుడ్ క్యాంపు, షెల్టర్ పెట్టాలని డిమాండ్ చేశారు. తర్వాత సిపిఐ నుంచి కోర్టుకు వెళ్ళారు. అది కోర్టుకు వెళ్లకుండా ముందే గవర్నమెంట్ ఎందుకు చేయలేదు? సహజంగానే ఈ ప్రభుత్వం ఇన్సెన్సిటివ్గా ఉంది, స్పందించడం లేదు. అందువల్ల ఆందోళన చేసి, విజ్ఞప్తులు చేసి, ఇవన్నీ చేసిన తర్వాత ప్రభుత్వం స్పందించినందువల్ల ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో దీనిపైన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కేసు పెట్టారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొంచెం టైం తీసుకున్న మొత్తం మీద చాలా మంచి తీర్పునిచ్చింది. ఈ కార్మికులందరినీ స్వస్థలాలకు పంపడానికి గాను కేవలం ఆంధ్రప్రదేశ్లోనే కాదు, యావత్తు భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లోకి తగినటువంటి చర్యలు తీసుకోవాలని, దారి పొడుగుతా వారికి తాగడానికి నీళ్లు, ఉండడానికి షెల్టరు, అలాగే భోజన వసతి కల్పించాలని, ట్రాన్స్పోర్ట్ కల్పించాలని చెప్పని కోర్టు తీర్పిచ్చింది. ఇప్పుడు ఉన్న లాక్డౌన్ సిచ్యువేషన్లో ఎంతోమంది యాక్టివిస్టులని అరెస్ట్ చేయడం జరుగుతుంది. మీడియాని ఇది మాట్లాడనీయకుండా చేసిన పరిస్థితి. దానికి ఎలా ప్రొటెస్ట్ చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి? సహజంగానే ఎవరి ఇంటి దగ్గర వారు, ఎవరి సంఘాల ద్వారా వారు దీని మీద స్పందించాలి. అంబేద్కర్ దినం రోజునే అంబేద్కర్ మనవడు, గొప్ప దళిత మేధావి ఆనంద్ను అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు అనేక మంది ఇతర మేధావులను అరెస్ట్ చేశారు. భీమా కొరేగాన్ కేసులో అన్యాయమైనటువంటి పద్ధతుల్లో కేసులు పెట్టారు. భీమా కొరేగాన్లో ప్రతి సంవత్సరం దళితులు 1,00,000 మందికి పైగా సమావేశమై వారు ఉత్సవాన్ని జరుపుకుంటారు. ఆ ఉత్సవం దళితుల యొక్క ఒక పోరాట పటిమకు జ్ఞాపకంగా జరుపుకున్నటువంటి ఒక ఉత్సవం. ఆ ఉత్సవాన్ని అర్బన్ నక్సలైట్లు ఏర్పాటు చేశారని వారిపైన దాడి చేశారు. వాస్తవానికి మతశక్తులు వారిపైన దాడి చేశారు. హిందుత్వ మతశక్తులు చేసిన ఈ దాడిలో ఒక దళిత యువకుడు మరణించారు. కేసు వారి మీద పెట్టకుండా అనేక మంది ఇతర మేధావుల మీద ఈ రకమైనటువంటి కేసులు పెట్టి వారిని వేధిస్తున్నారు. ఢిల్లీ నుండి, మహారాష్ట్ర నుండి,
హైదరాబాద్ నుండి ఇంకా ఇతర చోట్ల నుండి కరోనా సందర్భంలో ప్రపంచంలో అన్ని దేశాల్లో జైళ్ళ నుండి ఖైదీలను విడుదల చేస్తుంటే భారతదేశంలో రాజకీయ వివక్షతతో ఈ రకమైనటువంటి అరెస్టులు సాగిస్తున్నారు. వీటిని మనం నిరసించాలి. ఎట్లా ప్రొటెస్టులు చేయాలంటే మన ఇళ్లల్లో, మన కార్యాలయాల్లో వీటి మీద ప్రొటెస్టులు చేయాలి. వీటిపైన ప్రభుత్వానికి విజ్ఞప్తులు పంపుతూ ఉండాలి. సోషల్ మీడియా ద్వారా స్పందించాలి. విభిన్న రకాలైనటువంటి పోరాట పద్ధతులను మనం వినియోగించుకోవాలి. సిపిఐలో యువతకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు, దానిపై మీ అభిప్రాయం? అది కరెక్ట్ కాదు. యువత తగినంత మంది ఈ మధ్యకాలంలో పార్టీలో రాలేదనేటువంటి ఆరోపణ ఉంది. వాస్తవానికి గత కొంతకాలంగా తగ్గిన అనేక మంది యువత వస్తున్నారు. యువత కానీ లేకపోతే విభిన్న సెక్షన్లు కానీ పార్టీలో కేవలం వారు యువకులైనందువల్ల ప్రమోషన్ రాదు. యువత రాజకీయ పరిపక్వత ఉండాలి, ఆలోచనలో పరిపక్వత ఉండాలి. ఆ రకమైనటువంటి వారు, నిబద్ధత కలిగినటువంటి వారికి ఎప్పటికీ ప్రమోషన్ ఉంటుంది. ప్రమోషన్ రాకుండా నిరోధింపబడినటువంటి చోట దాని మీద ఒత్తిడి చేయాలి. పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకొస్తే వాటిని సరి చేయడానికి అవకాశం ఉంటుంది. యూత్కి సంబంధించి సెంట్రల్ ప్యాకేజెస్లో ఎలాంటి అనౌన్స్మెంట్స్ లేవు. ఎలాంటి అనౌన్స్మెంట్స్ ఉంటే బాగుంటుంది? సహజంగానే ఇవాళ ప్రజలందరి సమస్య మన యువకుల సమస్య. ఇవాళ మనమేదో ఆటలు పాటల కోసమో మరొక దాని కోసమో ప్రత్యేకమైన కార్యక్రమాలు కాదు. యువతకు కావాల్సింది ఉపాధి. ఆ ఉపాధికి సంబంధించినటువంటి దాంట్లో ఉపాధి లేనప్పుడు నిరుద్యోగ జీవన భృతి ఇవ్వాలని దానిపైన మనం గట్టిగా డిమాండ్ చేయాలి. దాంతోపాటు విద్యావకాశాలు ఆన్లైన్లో పెంచడానికి అవసరమైనటువంటి కార్యక్రమాల మీద చేయాలి. ఈ రకమైనటువంటి కార్యక్రమాలతో పాటు మన యువకులు చర్చించుకొని ఇంకా ఏ డిమాండ్ పెడితే బాగుంటుందో ప్రభుత్వం మీద వాటిని గురించి యువజన సమాఖ్య దృష్టికి, యువజన సంఘాల దృష్టికి తీసుకురావాలి. యువజన సంఘాలన్నీ ఈ అంశాల మీద ఐక్య పోరాటం చేయాలి. యువతలో ఐక్యత తీసుకురావడానికి ఏం చేయాలి? యువతలో ఐక్యత తీసుకురావాలంటే ముందు ఒక విశాలమైన ఆలోచన చేయాలి. ఎవరికి వారు తమ సంఘం బలపడాలనే పని కోరుకునే మాట వాస్తవమే. కానీ కొన్ని రకాలైన సమస్యలు వచ్చినప్పుడు సంఘం బలపడటంతో పాటు సమస్యల పరిష్కారం కూడా ముఖ్యం. దేశంలో 15-35 సంవత్సరాల మధ్య వయసులో ఉన్నటువంటి యువకులు దాదాపు 40% ఉంటారని ఒక అంచనా వచ్చింది. ఇంత విశాలమైన దేశంలో ఇన్ని కోట్ల యువత ఉన్నటువంటి దేశంలో వీరికి సంబంధించినటువంటి సమస్యల పరిష్కారాలు, ఉపాధి, నైపుణ్యత పెంపుదల, నిరుద్యోగ జీవన భృతి, సాహిత్య సాంస్కృతిక కార్యకలాపాలలో తగినటువంటి పద్ధతుల్లో అవకాశాలు, వీటన్నింటితో పాటు దారిద్ర్య నిర్మూలన, ఇలాంటి సమస్యలన్నింటి మీద విభిన్న యువజన సంఘాల మధ్య చర్చలు చేసుకొని ఒక అవగాహనతో కూడిన చార్టర్ ఆఫ్ డిమాండ్స్తో ఈ సంఘాలన్నీ కలిసి పోరాటం చేయాలి. ఐక్య పోరాటంలో కూడా ఎవరి సంఘాన్ని వారు బలోపేతం చేసుకోవచ్చు. ఎక్కువ మందిని ఈ పోరాటాల్లో సమీకరించడం ద్వారా బలోపేతం చేసుకోవచ్చు. యువత ఈనాడు మతోన్మాదానికి వ్యతిరేకంగా సెక్యులరిజం పరిరక్షణ కోసం పోరాటం చేయాలి. ఆ రకమైనటువంటి సమస్యలన్నింటి గురించి మన యువజన రంగంలో చర్చలు జరగాలి.
సిపిఐ లెఫ్ట్కి ఇది ఇప్పుడున్న సిచ్యువేషన్ మంచి అవకాశం. సెల్ఫ్ క్రిటిసిజం చేసుకొని ముందుకు ఎలా వెళ్ళాలి? తప్పకుండా చేసుకోవాలి. ఎక్కడ వెనకబడ్డామో ఆ సమస్యల మీద ఆత్మవిమర్శ చేసుకొని దాని మీద ఐక్యత సాధించడం ద్వారా ముందుకెళ్ళాలి. సిపిఐకి సంబంధించినంత వరకు 2 రకాలైనటువంటి ఐక్యతను ప్రతిపాదన చేసింది. ఒకటి, వామపక్షాల మధ్య వర్గ సమస్యల మీద ఐక్య పోరాటాలు, భూ పంపిణీ కానీ, వేతనాల పెంపుదల కానీ, మన దేశ ఆర్థిక వ్యవస్థలో శ్రామిక ప్రజలకు అనుకూలమైన విధానాలు కానీ, ఈ రకమైన అంశాల మీద. రెండవది, వామపక్ష ప్రజాతంత్ర సెక్యులర్ శక్తుల మధ్య ఐక్యత. ఇది కొంచెం క్లిష్టతరమైంది. కానీ దేశంలో ఫ్యాసిస్ట్ తరహా పద్ధతుల్లో పరిపాలన ప్రారంభమైనప్పుడు ఇది మరింత ప్రమాదానికి దారితీయకముందే ఒక ఐక్య ప్రతిఘటన అవసరమని అందరికంటే ముందు భారత కమ్యూనిస్టు పార్టీ ప్రతిపాదించింది. ఇది సీట్ల కోసం కాదు. ఆనాడే మా ప్రతిపాదనలో మాట అన్నాం, పోరాటం అందరం కలిసి చేద్దాం, ఎన్నికల్లో మీ ఇష్టం అని చెప్పాం. ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు వెళ్ళొచ్చు. ఇది సీట్ల కోసమో మరో దానికోసమో పెట్టినటువంటి ప్రతిపాదన కాదు. దురదృష్టవశాత్తు అనేక ప్రాంతీయ పార్టీలు, కొన్ని జాతీయ పార్టీలు దీని యొక్క ప్రాధాన్యతను సకాలంలో అర్థం చేసుకోలేదు. దానివల్ల నష్టం జరిగింది. జర్మనీలో ఫ్యాసిజం వచ్చినప్పుడు ఒక సుప్రసిద్ధ గేయం ఉంది. వారు యూదుల కోసం వచ్చారు, వారంటే ఫ్యాసిస్టులు. వారు యూదుల కోసం వచ్చారు, నేను యూదుని కాదు కాబట్టి నేనేం మాట్లాడలేదు. తర్వాత వారు కమ్యూనిస్టుల కోసం వచ్చారు, నేను కమ్యూనిస్టుని కాదు కాబట్టి నేను మాట్లాడలేదు. తర్వాత వాళ్ళు నా కోసమే వచ్చారు, కానీ నా కోసం మాట్లాడేవారు ఇప్పుడు ఎవరూ లేరు. ఆ పరిస్థితి రాకూడదు. అందుకని ఇవాళకి కూడా ఇంకా ఈ దేశంలో ఆ రకమైనటువంటి విశాలమైన వామపక్ష ప్రజాతంత్ర సెక్యులర్ శక్తుల మధ్య ఐక్య పోరాటం యొక్క ఆవశ్యకత ఉంది. ఆలస్యం కాలేదు. ప్రతిఘటన లేకుండా ఏ ఫ్యాసిస్టు అటాక్ను, ఏ రకమైనటువంటి కార్పొరేట్ అనుకూల విధానాన్ని పోనివ్వకూడదు. ప్రతిఘటించాలి, పోరాడాలి. పోరాటాలు అప్పుడు మాత్రమే ప్రజలు మన వెంబడి వస్తున్నారు, ఎలక్షన్స్ అప్పుడు మన వెంబడి ఉండట్లేదు. దీనిపై మీ అభిప్రాయం? బూర్జువా వ్యవస్థలో ప్రజాస్వామ్యాన్ని దుర్వినియోగం చేయటంలో పెట్టుబడిదారి శక్తులు లేక మతతత్వ శక్తులు చాలా నైపుణ్యంతో ఉంటాయి. తాగబోయించడం ద్వారా, వాగడంబనం ద్వారా, కుహనా దేశభక్తి పేరుతో ప్రజలను టోపీ పెట్టి గెలవడానికి ప్రయత్నం చేస్తారు. పోరాటాల్లో ప్రజలు మనతో వచ్చి వారు ఎన్నికల సందర్భంలో రాలేదని చెప్పనంటే పోరాటాల వరకు చైతన్యం వచ్చింది. ఈ ప్రభుత్వాలను మార్చడానికి అవసరమైనంత రాజకీయ చైతన్యం ఇంకా ఈ వర్గ ప్రజల్లో రాలేదని అర్థం. వారిలో ఆ రకమైనటువంటి చైతన్యాన్ని పెంపొందించేటువంటి పోరాటాలు నిరంతరం చేయాలి. మనకంటే ఇంకా అనేక ఇతర దేశాల్లో ఇంకా తీవ్రమైనటువంటి స్థాయిలో ఉద్యమాలు, పోరాటాలు సాగించారు. నష్టపోయారు, జైళ్ళకి వెళ్ళారు, లాఠీ చార్జీలు ఎదుర్కొన్నారు, సుదీర్ఘ శిక్షలు అనుభవించారు, మరణ శిక్షలు కూడా అనుభవించారు, కొన్ని చోట్ల విజయాలు సాధించారు.
తప్పనిసరిగా అంతిమ విజయం వామపక్షాలదే. ఇప్పుడు క్యూబా ప్రపంచంలోనే ఒక రోల్ మోడల్గా కోవిడ్ ఫైట్లో నిలిచింది. ఇండియాలో కూడా కేరళ ఒక రోల్ మోడల్గా కోవిడ్ ఫైట్లో నిలిచింది. దీనికి సోషలిజం, కమ్యూనిజం మోడల్స్ కారణమా? సహజంగానే నేను ఇంతకుముందే చెప్పినట్టు కమ్యూనిస్టులకు ప్రజలు ముఖ్యం. దేశం అంటే ప్రజలు అని వారి విద్య, వైద్యం, వారి ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచడానికి అచ్చిన అధికారాన్ని సంపూర్ణంగా వినియోగించుకోవడం కమ్యూనిస్టుల లక్ష్యం. క్యూబా గత 4-5 దశాబ్దాల నుండి తీవ్రమైనటువంటి ఆర్థిక దిగ్బంధంలో, ఉత్తరార్ధగోళంలో ఒకే ఒక దేశం క్యూబా. కేవలం 1,10,00,000 జనాభా కలిగిన చిన్న దేశం. అమెరికా నుండి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ చిన్న ద్వీప దేశం ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చినా సోషలిజం పట్ల, మార్క్సిజం పట్ల అచంచలమైనటువంటి విశ్వాసంతో ప్రజలకు అంకితమై ఆ దేశంలో నిరక్షరాస్యత నిర్మూలించారు, దారిద్ర్యాన్ని నిర్మూలించారు, అద్భుతమైనటువంటి వైద్య రంగాన్ని ఆ దేశంలో ఏర్పాటు చేసుకున్నారు. అలాగే కేరళ చిన్న రాష్ట్రం, అనేక ఇతర రాష్ట్రాలతో పోలిస్తే 3 కోట్ల జనాభా. అక్కడ జనసాంద్రత ఎక్కువ. ఉద్యోగాలు లేక కేరళలో దాదాపు 6వ వంతు జనాభా విదేశాలకు వలస వెళ్ళారు. ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు చాలా పెద్ద సంఖ్యలో వలస వెళ్ళారు. అందుకనే ఈరోజు అక్కడ దాదాపు 23 లక్షల మంది వలస కార్మికులు ఇతర రాష్ట్రాల నుండి వచ్చి నిపుణత కలిగిన వారందరూ విదేశాల్లో బతుకుతారు కోసం వెళ్ళారు. ఆ రాష్ట్రంలో కూడా లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ గవర్నమెంట్ ఇప్పుడు కామ్రేడ్ విజయన్ నాయకత్వం కింద కోవిడ్ని కంట్రోల్ చేయటంలో అద్భుతమైనటువంటి పనితనాన్ని చూపించింది, నిబద్ధతతో పనిచేసింది. ప్రజలు కూడా బాగా సహకరించారు. వాస్తవానికి 2 ఏళ్ల కింద వచ్చినటువంటి దారుణమైనటువంటి వరదలు కేరళను అతలాకుతలం చేసింది. ఆర్థికంగా ఇంకా ప్రభుత్వం కుదుటపడలేదు. అయినా అందరికీ సహాయం చేయాలనే ఉద్దేశంతో ఆ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల వల్ల అక్కడ కమ్యూనిస్టులు ఏ రకంగా ప్రత్యామ్నాయమో ఒక ఆదర్శప్రాయంగా చూపించారు. ఇప్పుడు గవర్నమెంట్లు 8 అవర్స్ వర్క్ లిమిట్ని 12 అవర్స్కి పెంచడము, ఇలాంటి పరిస్థితుల్లో సోషలిజంని ఆల్టర్నేటివ్గా చూపించడానికి సోషలిజంని ప్రజలకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి? సహజంగానే సోషలిజం అనేది మాట ముందు కాదు. ముందు 8 గంటల పని దినాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేయాలి. మళ్ళీ దాన్ని రెస్టోర్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఆ రెస్టోర్ చేస్తున్నటువంటి క్రమంలో 8 గంటల పని దినాన్ని గతంలో సోవియట్ యూనియన్లో, ఇవాళ క్యూబాలో, ఇతర దేశాల్లో ఎట్లా అమలు చేస్తున్నారో ఆ రకమైనటువంటి పద్ధతుల్లో చూపించాలి. చైనా గురించి ఒక పెద్ద దుష్ప్రచారం చేస్తున్నారు. చైనాలో 10 గంటలు పెంచారని. 10 గంటలు దాదాపు సాయంకాలం పూట ఒక అరగంట, గంట పెంచినట్లు నేను కూడా విన్నాను. అయితే మధ్యాహ్నం లంచ్ బ్రేకు 1/2 అవర్ బదులు 1.5 అవర్ ఇచ్చారు. దానికి ఒక కారణం ఉంది. పని చేస్తున్నటువంటి ప్రతి కేంద్రంలో 2 సార్లు స్టెరిలైజేషన్ చేస్తున్నారు. కార్మికులకు కోవిడ్ మళ్ళీ రాకుండా ఉండేందుకు గాను వారు ఈ రకమైనటువంటి చర్యలను చేపట్టినట్టు విన్నాను నేను.
చైనాలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులతో స్వయంగా నేను మాట్లాడినప్పుడు వారు నాకు ఈ విషయం చెప్పారు. అక్కడ అరగంట ఈ మధ్యలో లంచ్ బ్రేక్ పెంచినందుకు సాయంత్రం అరగంట పెంచితే దాన్ని ఇప్పుడు వారు ఇక్కడ 12 గంటలు పెంచుతూ చైనాలో పెంచారు కాబట్టి మేము ఇక్కడ కూడా పెంచుతున్నాం, చైనా ఆదర్శంగాని ఒక అబద్ధ ప్రచారాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. సోవియట్ యూనియన్ పడిపోయిన తర్వాత కమ్యూనిజం సోషలిజం మోడల్ ఎక్స్ప్లెయిన్ చేయడం ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మోడల్గా ఏది చూపించవచ్చు? ఇప్పుడు తక్షణం ఫలానా మోడల్ని చూపించడానికి కొన్ని దేశాలు ఉన్నప్పటికీ, ఉదాహరణకు క్యూబా ఉంది, ఒక మంచి మోడలే. కానీ వారికి ఉన్నటువంటి ఆర్థిక దిగ్బంధన కారణంగా, పరిమితుల కారణంగా ఆర్థికంగా ఆ దేశం పూర్తిగా అభివృద్ధి చెందలేదు. ఇంకా మనం ఇవాళ చెప్పాల్సింది, గతంలో సోషలిస్ట్ బ్లాక్ దేశాలు సాధించినటువంటి విజయాలు, ఆర్థిక అభివృద్ధి. ఇవాళ ఆ థియరీ ఆధారపడి గతంలో జరిగినటువంటి పొరపాట్లు జరగకుండా, అలాంటి నష్టాలు పునరావృతం కాకుండా నూతన వ్యవస్థను నిర్మించుకున్నందుకు మనం ప్రయత్నం చేయాలని చెప్పేది మనం ప్రజల్లో ప్రచారం చేయాలి. సోవియట్ యూనియన్ పడిపోవడానికి కారణాలు ఏంటి? వాటిలో మన పార్టీ డిఫర్ అయ్యే ఇష్యూస్ ఏంటి? ఇందులో డిఫర్ అయ్యే సమస్య ఏం లేదు. దానిపైన ఒక సుదీర్ఘమైనటువంటి వివరణ అవసరం. ప్రధానంగా సోవియట్ యూనియన్లో ఒక రకంగా చెప్పాలంటే అధికార కేంద్రీకరణ, ఆర్థిక కేంద్రీకరణ రెండూ పెరిగినాయి. ఇంత తీవ్రమైనటువంటి కేంద్రీకరణ కారణంగా కొంతమంది ద్రోహులు చేసినటువంటి తప్పుడు పని ఫలితంగా అక్కడ సోవియట్ ప్రభుత్వం ముందుకు పోగొడిపోయింది. ఇదే రకమైనటువంటి మోడల్ను ఇతర సోషలిస్ట్ దేశాలు కూడా అవలంబించింది. దీనిపైన సోవియట్ కమ్యూనిస్ట్ పార్టీ తర్వాత చేసినటువంటి వివరణను మీరు చదవండి. మనకున్నటువంటి పరిమితమైన సమయంలో దానిపైన మనం ఇప్పుడు సమగ్రమైన చర్చ చేయలేము. ఇప్పుడు ప్రస్తుతము మద్యము కోవిడ్-19 లాక్డౌన్లో మద్యము ప్రతి షాపులు ఓపెన్ చేయడం, వీటిపై సహజంగానే ఇది చాలా అన్యాయమైనటువంటి విషయం. ప్రభుత్వాలకు డబ్బులు లేవు కాబట్టి ఈ డబ్బుల కోసం దీన్ని మద్యం దుకాణాలు తెరిచి వారి ద్వారా మళ్ళీ కొంత ఆదాయాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. సాధారణంగా కొంతమంది ప్రభుత్వ అధికారులు ఒక మాట అంటారు, ఇది ముదనష్టపు డబ్బు అని. ప్రజల ఆరోగ్యాన్ని విధ్వంసం చేసేటువంటి మద్యాన్ని కోవిడ్లో ఇంకా పెరిగే ప్రమాదం ఉందని తెలిసి కూడా నిస్సిగ్గుగా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు దీన్ని ప్రారంభం చేయటం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. మేము కేంద్రంలో డబ్బు ఇవ్వలేం కాబట్టి మీరు మద్య నిషేధాన్ని, మద్యపానాన్ని మరింత ఎంకరేజ్ చేసి ట్యాక్సులు పెంచి మీ ఆదాయాన్ని పెంచుకోండి అని చెప్పి కేంద్రం సలహా ఇచ్చింది. ఆ సలహా ప్రకారం కూడా రాష్ట్రాలు దీన్ని ఓపెన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మద్యం ద్వారా వచ్చిన నష్టాన్ని ఆయిల్ ద్వారా వచ్చినటువంటి లాభాలతో పూడ్చి రాష్ట్రాలకు గ్రాంట్లు ఇచ్చి ఈ షాపులను ఆపు చేయించాల్సినటువంటి అవసరం ఉంది. నాయకత్వము పదే పదే వామపక్ష ఐక్యత గురించి చెప్తున్నారు, కానీ లోకల్ కమిటీల్లో
వామపక్షాలు కలిసి రావట్లేదు, ఏం చేయాలి? వామపక్ష ఐక్యత అని ఒకసారి చెప్పగానే అన్ని సమస్యలు ఒక్కసారే పరిష్కారం కావు. స్థానికంగా అనేక రకాలైనటువంటి ప్రెజుడిసెస్ ఉంటాయి, ఆగ్రహాలు ఉంటాయి. వామపక్ష ఐక్యత అన్నారు కాబట్టి నేను చెప్పిన దాన్ని మీరు ఒప్పుకోవాలనేటువంటి పిడివాదులు కూడా ఉంటారు. మమ్మల్ని మీరు బలపరచాల ఎన్నికల్లో, అదే వామపక్ష ఐక్యత అని చెప్పేటువంటి ఒక తప్పుడు భాష్యాలు కూడా ఉంటాయి. ఓపికగా విశాల హృదయంతో ఆలోచిస్తే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయి. వామపక్ష ఐక్యత అనేది సమస్యల మీద రావాలి. ఏ సమస్యల మీద ప్రభుత్వాన్ని నిలయగలుగుతామో, పేద ప్రజలకు న్యాయం చేయగలుగుతామో, వారికి ఆర్థికంగా ఇతర విధాల సహాయపడగలుగుతామో ఆ అంశాల మీద దేశం యొక్క స్వావలంబనకు, విదేశీ గుత్త పెట్టుబడిదారుల దోపిడీకి, కార్పొరేట్ల దోపిడీకి వ్యతిరేకంగా విశాలమైన పోరాటాలు జరిపినప్పుడు స్థానికంగా కూడా మరింత సాన్నిహిత్యం ఏర్పడుతుంది. ఆ సాన్నిహిత్యంలో నుంచి స్థానిక సమస్యల పరిష్కారానికి అవకాశం ఉంటుంది. ప్రజలకు బలంగా బలమైన ఆర్గనైజేషన్గా మనం ఎలా నిలబడాలి? నిరంతరం ఉద్యమాలు చేయటం ద్వారానే ఈ పని చేయాలి. ఒక విషయం నేను మీకు విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. ఒక్కో సందర్భంలో వామపక్షాలు చాలా బలహీన పడిపోయినట్టు, మార్జినలైజ్ అయినట్టు, ఈ పార్టీలకి ఒక భవిష్యత్తు లేనట్లు ఒక పెద్ద ప్రచారం జరుగుతూ ఉంటుంది. పార్లమెంటరీ ఎన్నికల్లో ఈ రకమైనటువంటి జరగటం చాలా సహజమైనటువంటి విషయాలు. కొన్ని చోట్ల ఉదాహరణకు ఈజిప్టులో కొన్నేళ్ల క్రితం పెద్ద విప్లవ పోరాటం జరిగింది. ఈజిప్టులో కొద్ది నెలల క్రితమే జరిగినటువంటి ఎన్నికల్లో 97% ఓట్లు అధ్యక్షుడు ముబారక్ పార్టీకి వచ్చింది. ప్రజల్లో తిరుగుబాటు వచ్చి ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముందు కొన్ని వందలు, వేలు, తర్వాత లక్షల మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి పోరాటాలు చేయడం ప్రారంభం చేసిన తర్వాత ముబారక్ ప్రభుత్వం రద్దై మళ్ళీ ఎన్నికలు జరిపితే ఎన్నికలు ఎవరో వామపక్షాలు జరపలేదు, సైన్యం ఆధ్వర్యంలో జరిగినాయి. ముబారక్ పార్టీకి అభ్యర్థులు కూడా దొరకలేదు. ఇవాళ పాలక పార్టీలకు కనపడుతున్నది కుహనా మెజారిటీ, మోసపూరితమైనటువంటి మెజారిటీ. వామపక్షాలకు నిరంతరం ప్రజల పునాదితో కూడినటువంటి మద్దతు ఉండాలి. నిరంతర పోరాటాల ద్వారా, ఉద్యమాల ద్వారా, వారి చైతన్యాన్ని నిలబెట్టడం ద్వారా, విస్తృతం చేయడం ద్వారా మనం మన వామపక్షాలను ఇంకా ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. లాస్ట్ క్వశ్చన్, ఇప్పుడు కోవిడ్-19 వల్ల అన్ని ఇండస్ట్రీలో మెకనైజేషన్ ఎక్కువయ్యి ఉద్యోగాలు మరింత కష్టమయ్యే పరిస్థితి ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా పెరుగుతున్న ఈ పరిస్థితిలో ఉద్యోగాలు దొరకడం మరింత ఇబ్బందికరం. దీంట్లో సోషలిజం మోడల్లో ఎలాంటి సొల్యూషన్ తీసుకురావడానికి అవకాశం? వాస్తవానికి ఇంకా సోషలిస్ట్ దేశాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కానీ వీటిని ఉపయోగించలేదు, కానీ ఆటోమేషన్ను ఉపయోగించారు. ఆటోమేషన్ ఉపయోగించినప్పటికీ నిరుద్యోగం లేకుండా కోటాను కోట్ల మందికి ఉద్యోగాలు కల్పించే అవకాశాలు ఉంటాయి. ఆటోమేషన్ అనేటువంటిది ఎప్పుడు కూడా
శ్రామిక వర్గానికి తమ పని మీద శారీరక శ్రమ భారం తగ్గించడానికి ఉపయోగపడాలి. మరింత వేగవంతంగా పనులు జరగడానికి ఉపయోగపడాలి. దాని బదులు ఈ ఆటోమేషన్ను వీటన్నింటినీ పెట్టుబడిదారి వర్గం శ్రామిక వర్గం యొక్క సంఖ్యను తగ్గించి తమ ఉత్పత్తిని పెంచుకునేందుకు గాను దీన్ని కృత్రిమంగా ఉపయోగించుకొని ఎక్కువ మందిని నిరుద్యోగానికి గురి చేయడానికి ప్రయత్నం చేస్తారు. మళ్ళీ కొత్త అవకాశాలు ఉంటాయి. ప్రపంచం చాలా విశాలమైంది. సోషలిజంలో తప్పనిసరిగా అలాంటి ప్రత్యామ్నాయాలు వినియోగపడతాయి. దేశంలో సంపదను సృష్టించేటువంటి శ్రామిక వర్గానికి అందరికంటే ఎక్కువ నూతన ఆలోచన ధోరణి కలిగినటువంటి శ్రామిక వర్గానికి ఉపాధి అవకాశాలు లేకుండా చేస్తే దానివల్ల ఆయా దేశాల్లో చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు, విప్లవకర పరిణామాలు కూడా ఏర్పడతాయి. మనం ఆటోమేషన్ను వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. అయితే ఆటోమేషన్ను న్యాయబద్ధమైన పద్ధతుల్లో ప్రజల ప్రయోజనాలకు, దేశ ప్రజల ప్రయోజనాలకు ఉపయోగించుకునేటువంటి దాన్ని అమలు చేయాలనేటువంటి డిమాండ్ పెట్టాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.